హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్. ఈ ఛానల్ లో కేవలం డాడీ గారు చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును. కాబట్టి తప్పనిసరిగా మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను. నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయండి, మరింత ఉత్సాహాన్ని పెంచండి. ఓకే డాడీస్, ఇప్పుడు పైన ఉన్నటువంటి ఆ పిక్ హెడ్డింగ్ చూసుంటారు, జై కిబో. అదే మన నినాదం. ఆ కిబో ద్వారా వచ్చిన కాయిన్స్ ఏంటేంటి వచ్చాయో మీకు తెలుసు. దాని ద్వారా వచ్చిన కాయిన్స్ ఏమేమి వచ్చాయో మీకు తెలుసు. ఓకే, ఆ కాయిన్స్ యూటిలిటీ మీద నేను మీ అందరికీ నచ్చే విధంగా ఒక చక్కటి ప్రకటన చేయబోతున్నాను. మీ అందరికీ నచ్చడమే కాకుండా ఇంకా ఎలా ఉంటుందని తర్వాత మాట్లాడదాం. అందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇప్పటి వరకు క్రిప్టో కరెన్సీ చరిత్రలో, ప్రపంచ క్రిప్టో చరిత్రలో ఒక క్రిప్టో కరెన్సీని యూటిలిటీగా తీసుకున్న సందర్భాలు ఎన్నున్నాయి. మీరు వాటిని ఒకసారి, క్రిప్టో మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచన తెచ్చుకొని గుర్తు తెచ్చుకోండి. ముందు ఒక బిట్ కాయిన్ని పిజ్జా తిన్నాను, ఒక బిట్ కాయిన్తో నేను పలానా టిఫిన్ చేశాను, అదే ఏదో ఒక వస్తువు కొనుక్కున్నాను, కొన్ని యూట్యూబ్లో వార్తలు రావడమే తప్ప ప్రాక్టికల్గా ఎవరైనా బిట్ కాయిన్తో పిజ్జా తిన్నారా? ఎవరైనా కాయిన్తో ఏదైనా కొనుక్కున్నారా? నాకు తెలిసి లేదు. పలానా దగ్గర అవుతుంది అనేటువంటి అవుతుందట టాటా గుణంతం తప్పిస్తే కరెక్ట్గా ఇది నిజం, నేను ఫీల్ అయ్యాను, నేను కొనుక్కున్నాను, నేను తీసుకున్నాను అనేది ఎక్కడైనా చూసారా? చూస్తే నా తాలూకా వాట్సాప్లోకి మీరు పెట్టవచ్చు, నేను కొనుక్కున్నాను డాడీ, నేను ఆల్రెడీ తీసుకున్నాను. అది తెలుసుకొని నేను సంతోషిస్తాను. గ్రేట్. ఓకే, ఇక 2, ఇప్పటి వరకు మన కాయిన్ మాత్రమే, మన కిబో కాయిన్ మాత్రమే, కిబో నుంచి వచ్చిన కాయిన్స్ మాత్రమే. అంటే ఒకప్పుడు కిబో కాయిన్ మీద కొంత యూటిలిటీ అది తీసుకుని వస్తువులు అవి కొనుక్కున్నారని విన్నాం. నేను అది వాళ్ళు పంపించి నేను చూశాను. ఇప్పుడు బీసీటీగా మన కిబో కాయిన్ మారిన తర్వాత మనం ఏం చేసాం, 5% ఇప్పుడు ప్రొడక్ట్ మీద, లేదంటే మన వీటి మీద మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. మీరు వాడుకుంటున్నారు. ఓకే, ఇంతవరకు మీకు తెలుసు. ఓకే, మరి ఇప్పుడు నేను చెప్పబోయేది వినండి. రేపు మీరు మీటింగ్లోకి వచ్చినప్పుడు, ట్రైనింగ్ పీరియడ్కి వస్తున్నప్పుడు వాళ్ళతో నేను మాట్లాడాల్సింది అనంతమైన సబ్జెక్ట్. మిమ్మల్ని మాస్టర్స్గా తయారు చేయాలని అనుకున్నాను కాబట్టి ఆ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టాను. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మన డీ కాయిన్ గురించి మాట్లాడుతున్నాను. ముందు మన డీ కాయిన్ గురించే మాట్లాడుతున్నాను, మిగతా ఏం తర్వాత మాట్లాడుతున్నాను. మన డీ కాయిన్తో మనం ఎక్స్చేంజ్లో లిస్టింగ్ ఇచ్చేసిన తరువాత దాన్ని ఒక యూటిలిటీ ప్రోగ్రాంలో, ఒక యూటిలిటీ డిజైన్లో నేను రిలీజ్ చేస్తున్నాను. ఎలా? మన కిబో కాయిన్స్నే ఇస్తున్నాను. ఎలా? ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ గురించి మాట్లాడదాం, తర్వాత మిగతా ఎన్ని మాట్లాడవచ్చు. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఒక గ్రోసరీ, ఒక మెడిసిన్, ఒక టీవీ, ఒక ఈవీ వెహికల్స్, ఇవి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్. వీటి గురించి మాట్లాడతాను. మిగతా ఇవన్నీ ఎలాగా ఏంటి అనేది మనం ట్రైనింగ్ పీరియడ్లో మాట్లాడదాం. నేను ఇప్పుడు చెప్పేది చూచాయిగా కొంత మాత్రం మీకు ఇది చెప్తున్నాను, మిగిలిందంతా నేను అక్కడ చెప్తాను. అయితే
ఈ సబ్జెక్ట్ ఏంటంటే, మీరు రేపు మన కాయిన్ లిస్ట్ అయిపోయిన దగ్గర నుంచి నేను ఇచ్చిన అయిపోయిన తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు గ్రాసరీ కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి, మీరు ఓ 3,000 రూపాయలు కొన్నారు ఎగ్జాంపుల్కి అనుకుంటున్నాను, అంటే అదే ఇస్తాను మీకు అర్థమవడానికి ఫిగర్ ఎగ్జాంపుల్ అంటున్నాను. 3,000 రూపాయలు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, 25% బీసీటీ ఇస్తున్నాం, 75% క్యాష్ ఇస్తున్నాం. మెడిసిన్ కొనుక్కున్నా అంతే, 3,000 రూపాయలు మెడిసిన్ కొనుక్కుంటే ఇది కూడా అంతే. 2,250 రూపాయలు క్యాష్ వస్తుంది, 750 రూపాయలు బీసీటీ కాయిన్ వస్తుంది. సెల్కి అదే టీవీలకి అంతే, బండికి అంతే. 25,000లో 6,250 రూపాయలు మీకు బీసీటీ తీసుకుంటున్నాం, మిగతాది క్యాష్ తీసుకుంటున్నాం. 3,000లో 2,250 రూపాయలు, 2,250 రూపాయలు క్యాష్, 750 రూపాయలు బీసీటీ. ఇది ఈరోజు నేను ప్రకటించాను. దాన్ని ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళందరికీ అలాగే వెళ్తుంది. మీరు క్యూలైఫ్ ఐడిని కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేను తిరిగి మీకు 30 రూపాయలు బోనస్ ఇస్తున్నాను, మీకు కమిషన్ కాకుండా. ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి 30 కాయిన్స్ మళ్ళీ వెనక్కి ఇస్తున్నాను, బోనస్గా, డాడీ బోనస్గా ఇస్తున్నాను. అది చూసుకోండి. ఇప్పుడు నేను మన తాలూకు అసలు విషయం, ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు, మన దగ్గర ఉన్న వస్తువు అనుకుందాం, కొనుక్కున్నాం అనుకోండి, ఇలాగే కొనుక్కున్నాం అనుకోండి. రేపు డీ కాయిన్ లిస్ట్ అయిపోయిన దగ్గర నుంచి నేను ముందు 3 వెర్షన్స్లో మీకు యూటిలిటీ ఇస్తున్నాను. 3 వెర్షన్స్లో యూటిలిటీ ఇస్తున్నాను. అందులో ఫస్ట్ వెర్షన్ 30% క్యాషు, 70% కాయిన్స్. కిబో నుంచి వెలువడిన డీ కాయిన్, లేదా నేను క్యూసీసీ లేదా కేబీసీటీ, ఈ మూడింటిలో దేని ఆప్షన్లో ఒక్కొక్కలాగా వెళ్తుంది. ఆ ఆప్షన్లో నేను ఇస్తాను. దాంట్లో 30% క్యాష్, 70% కిబో కాయిన్స్. మీ దగ్గర ఏ కాయిన్ నేను యాక్సెప్ట్ చేసినా ఆ కాయిన్ ఇచ్చేసుకోవచ్చు. ఇలా ఇంతకుముందు ఎవరూ ఇవ్వలేదు, ముందుగా మనమే ఇస్తున్నాం. ముందుగా ఇది ఇవ్వాలంటే చాలా కావాలా, అంత ఈజీ కాదు. బిట్ కాయిన్ లాంటి దానికే అవకాశం లేదు. ఎన్నో విధాలుగా ఎంతోమంది ప్రయత్నించారు కానీ అలా చేయలేకపోయారు అనుకంటే అనడం కంటే, అది చేయాలంటే మనసు ఉండాలి, ప్లాన్ కాదు. మనసు ఉండాలి, డిజైన్ ఉండాలి, తర్వాత మనకు ఒక ట్రస్ట్ ఉండాలి మన కమిటీ మీద. సో అది మీకు నాకు అనంతం ఎన్ నంబర్, అంటే దానికి వీలు ఇంత అని లేదు, ఎంతైనా ఉంది. అందుకోసం 30-70 వెళ్దాం, ఓకేనా? మీకు నచ్చితే ఆ నచ్చినట్టుగా నాకు మీరు ఏ విధంగా పెడుతున్నారో అది మీ తరగతి అభిప్రాయం పంపించండి. హ్యాపీ. ఇక సెకండ్ పొజిషన్, రెండవ వెర్షన్లో 15% క్యాష్ తీసుకుంటాను. మనం 85% కాయిన్స్ తీసుకుంటాం. 85% కాయిన్స్ తీసుకుంటాం. మీ దగ్గర డీ కాయిన్ ఉంది, లేదంటే క్యూసీసీ ఉంది, లేదంటే కేబీసీటీ ఉంది, మీరు అంత ఇవ్వాలి. 85%. మీరు 1000 రూపాయలు కొనుక్కుంటున్నారంటే 85% మీరు కాయిన్స్ ఇస్తారు, జస్ట్ 15 రూపాయలు క్యాష్ ఇస్తారు, అంతే. ఇది మీకు హ్యాపీనా కాదా? దీన్ని ఒకసారి ఆలోచించండి. అద్భుతమైన ప్రాజెక్ట్ మంది. ఇంకా థర్డ్ వెర్షన్లో 100% కాయిన్సే, నో క్యాష్. 100%కి 100% క్యాషే, నో క్యాష్. మీరు మొత్తం కాయిన్ ఇచ్చి
ఆ వస్తువుని మీరు పట్టుకెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఈక్వల్ టు క్యాష్. ఇది మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ విధానం నాకు తెలిసి కానీ తెలియక కానీ వరల్డ్లో ఎక్కడ లేదు, ప్రపంచంలోనే లేదు. 100% కాయిన్ తీసుకొని ఆ వస్తువుని ఆ సర్వీస్ని మనం తీసుకోవడం అనేది ఫస్ట్ టైం ప్రపంచంలో మనమే. ఇంకా మన దగ్గర బీసీటీ కాయిన్స్ ఉన్నాయి. ఆ బీసీటీ కాయిన్స్ ఈక్వల్ టు క్యాష్గా మారబోతుంది ఇప్పుడు. ఎలా? మీ దగ్గర ఉన్న బీసీటీ కాయిన్స్ని మన దగ్గర ఉన్నటువంటి డీ కాయిన్గా మార్చుకుంటే ఆ కాయిన్స్తో మీరు ఏదైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కొనేసుకోవచ్చు. దాంతో ఎలా ఏంటి అనేది మీకు ట్రైనింగ్ పీరియడ్లో చెప్తాను. ట్రైనింగ్ పీరియడ్లో నేను తెలియజేస్తాను. అలాగే క్యూ లైఫ్లో ఉన్నవాళ్ళు, ఎక్స్చేంజ్లో ఉన్నవాళ్ళు మీకు డీ కాయిన్ కావాలి అంటే మైనింగ్ కాయిన్స్ నేను ఇస్తున్నాను. డీ కాయిన్ కావాలంటే దాంతో మనం ఏదైనా కొనుక్కోవచ్చు. అంటే అవి ప్రకటిస్తాను. బీసీటీ కాయిన్స్ మీరు కొనుక్కొని ఉంచుకోండి. రేపు ట్రైనింగ్ పీరియడ్లోనూ నేను అనౌన్స్ చేసిన తర్వాత మీకు ఆ కాయిన్స్ అనేవి వాళ్ళు అమ్మితేనే దొరుకుతాయి, మీకు లేదా దొరకవు. దాన్ని ఇప్పుడు ఏదో రేటుకి అమ్ముతున్నారు, రూపాయి కంటే తక్కువ. నాకు తెలిసి లక్షల్లో కాయిన్స్ వెళ్ళడం నాకు తెలుసు. నన్నే ఇది ఎలా ఇది అడిగి కొంచెం చూడండి, ఒక 10 లక్షలు 15 లక్షలు అని కూడా నన్ను అడిగారు. సో అవి ఇప్పుడు ఆల్రెడీ పీటీపీలో వెళ్తున్నాయి. ఇప్పుడు మన కిబోలో ఉన్నటువంటి అకౌంట్స్ అన్నింటినీ రేపటికి మీకు ఓపెన్ చేసి ఇచ్చేస్తాను. మీరు పంపించవచ్చు. మెర్జ్ చేసుకున్న వాళ్ళందరూ ఎన్నిసార్లైనా మెర్జ్ చేసుకుని పంపించవచ్చు. లేదు కేవైసీ చేసిన వాళ్ళు ప్రతి అకౌంట్ని పంపించుకోవచ్చు. ఆ ఫోన్ నెంబరు కేవైసీ తోటి ఉంటే ఒకటే ఉంటే మీరు పంపించుకోవచ్చు. అది ఓకే. కాబట్టి 100% యూటిలిటీ తీసుకునేటువంటి ఏకైక కాయిన్ మన కిబో కాయిన్. మన కాయిన్సే వరల్డ్లోనే. ఇదే ప్రపంచం అంతా మనం పట్టుకెళ్తున్నాం. ఇదే ప్రపంచంలోని అన్ని దేశాలకి ఇదే వెళ్తుంది. అంటే మన కాయిన్ ఆదరణ ఎంత అవుద్దో చూడండి, ఎంత రేటుకి వెళ్తుందో చూడండి. దాని విషయాలన్నీ మీకు మన తాలూకా ట్రైనింగ్ పీరియడ్లో మాట్లాడతాను. అందులో లిమిటెడ్ వ్యక్తులు మాత్రమే మనకు అక్కడ సరిపోతారు. వచ్చే ప్రతి వారికి విన్ అయి ఉండాలి. ఆ విన్ అయిన వాళ్ళకి ఒక నెంబర్ యాడ్ చేస్తాము. మీ తాలూకా నెంబర్ చెప్పిన వెంటనే అది అడ్రస్ కరెక్ట్ కాదు చూసి లోపలికి వెళ్తాం. ఎందుకంటే లిమిటెడ్ ట్రైనింగ్, ఇది మీటింగ్ కాదు. మన కాయిన్కి భవిష్యత్తు నిర్ణయించే నిర్ణేతలు మీరంతా, గెలిచి వచ్చిన వాళ్ళంతా. నో మొహమాటం. కాయిన్స్ అమ్ముకో, ప్రతిఫలం తీసుకో, కానీ మీటింగ్ రావాలంటే విన్ అయి రావాలి. అలా అని చెప్పేసి అదే ప్రత్యేకమైన కాదు, మీరు సర్వీస్ ఇవ్వడంలో కూడా మీరు గొప్పలు అవుతారు. అది ఒక ప్రామాణికం మాత్రమే. ఎందుకు అని నేను అక్కడ చెప్తాను. కాబట్టి మన కాయిన్ యూటిలిటీకి ఎలా వెళ్తుంది ఏంటి అనేది అనేక విషయాలు మీకు అక్కడికి వస్తాయి. ఫాస్ట్ 100% కాయిన్ యూటిలిటీకి వెళ్ళమంటే ఒకసారి ఇమేజ్ చేసుకోండి. మీ దగ్గర బీసీటీ కాయిన్ ఉంది, మీ దగ్గర అది డీ కాయిన్ మారిపోద్ది. రేపొద్దునది 1 lakh వెళ్తుంది. ఎస్ వెళ్తుంది. అంటే ఆ కాయిన్తో మనం ఒక ఎస్టిమేషన్ చేసుకుంటే ₹1,00,000 విలువైనటువంటి వస్తువుని మనం ఆ కాయిన్ ఇచ్చి చేయొచ్చు. ఇలా కాయిన్ ఇచ్చి తెచ్చినప్పుడు గవర్నమెంట్కి ఇచ్చేటువంటి ట్యాక్స్లు కానీ, ఇన్కమ్ ట్యాక్స్లు కానీ, జిఎస్టీలు కానీ, టీడీఎస్లు కానీ ఏవి కూడా చెల్లించుకుంటా మీకు ఆ ప్రొడక్ట్ రాదు. గవర్నమెంట్కి, ఏ దేశపు గవర్నమెంట్కైనా ఆ దేశపు సుంకాలు అంటే ఆ పన్నులు చెల్లించే వస్తాయి. మీరు ఇచ్చిన ₹1,00,000 అవతల ప్రొడక్ట్ అమ్మిన వాళ్ళు చెల్లించుకునే విధంగా దీన్ని డిజైన్ చేశారు. అంటే మనం తీసుకునే నిర్ణయం ఏ గవర్నమెంట్కైనా ఆమోదంగా ఉండాలి. అనవసరంగా క్రిప్టో వల్ల మా ఇన్కమ్ పోతుంది అనేటువంటి ఆలోచన గవర్నమెంట్ రాకూడదు. అలాంటి నిర్ణయంతో, అలాంటి డిజైన్తో ముందుకు వస్తున్నాను. వీలైతే కాయిన్ తోటి అక్కడికి వెళ్ళి కొనుక్కోండి అయ్యా, మా డబ్బులు మాకు వచ్చేస్తాయని
ఆ ప్రభుత్వాలే మనల్ని ప్రిపేర్ చేసినా దీన్ని రిజైన్ చేశాను. కాబట్టి మిగిలిన విషయాలన్నీ మనం అక్కడ మాట్లాడదాం. అలాగే డాడీస్, ఈరోజు ఇది విన్నులందరూ వినండి, వినిపించిన వాళ్ళందరికీ వినిపించండి, పంపించిన వాళ్ళందరికీ పంపించండి. ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఒక కాయిన్ని 100% యూటిలిటీ తేడానికి ముందుకు వచ్చిన ఏకైక కంపెనీ కిబో కంపెనీ, కిబో కాయిన్స్. ఈ కిబో కాయిన్స్కే ఆ అవకాశం ఉంది. అది గుర్తెరగండి. మీ దగ్గర ఉన్న ప్రతి కాయిన్ కూడా బంగారం. వదులుకున్నారా బాధపడతారు, దాన్ని వినియోగించుకున్నారా బాగుపడతారు. బాగుపడాలో మీరు తెచ్చుకోండి. అలాగే ఈరోజు 9 గంటలకి తెలుగు హిందీలో జూమ్ చేయబడుతుంది ఇదే టాపిక్. నేను ఇంకొన్ని వివరాలు క్లియర్గా కొన్ని చెప్తాను. అలాగే తెలుగుతో పాటు కన్నడం, అలాగే మలయాళం, కుదిరితే తమిళ్, మన ఒడిశా లాంగ్వేజ్లో కూడా ఏకకాలంలో ఒకే కాలంలో నేను తెలుగులో మాట్లాడతాను. మీ అందరికీ ఆయా భాషల్లో మీకు చేరుతుంది. ఆ రిఫరల్కు ఆ లింక్ కూడా, జూమ్ లింక్ కూడా నేను ఇస్తాను. ఈవినింగ్ 4 గంటలకు మీకు ఇవ్వబోతున్నాను. ఆ లింక్ని అందరికీ షేర్ చేయండి. తెలుగు వినాలన్న తెలుగు తీసుకోండి, హిందీ వినాలనుకున్న వాళ్ళు అదే హిందీ తెలుగు ఉంటే అదే తీసుకోండి. ఒడిశాలో వినాలనుకున్న వాళ్ళు ఆ ఒడిశా లింక్ని మీరు తీసుకుని అదే వినండి. అందులో ఒడియా తప్ప ఇంకేం రాదు. కన్నడం వినాలనుకున్నాను, కన్నడం తప్ప ఇంకేమి రాదు, ఆ లింక్ వినండి. తమిళ వినండి, కేరళను వినండి, కుదిరితే మరాఠీ కూడా ఇస్తున్నాను. ఆ భాషల్లో మీరు వింటే సరిపోద్ది. అందరూ ఇందులోకి రావాల్సిన పని లేదు. ఓకే డాడీస్, ఇది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్రపంచంలో నెంబర్ 1 కాయిన్ డి కాయిన్కి వెళ్ళాలంటే ఎన్నో చేయాలి. చేద్దామా? డన్. కుమ్మేద్దాం. థ్యాంక్ యూ డాడీస్, లవ్ యూ. జై హింద్, జై కిబో, జై భారత్. సో ఫ్రెండ్స్, ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ లో నా రిఫరల్ లింక్ ఇవ్వబడుతుంది. కావాల్సిన వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకుని దీంట్లో రిజిస్టర్ అవ్వండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ కూడా నా ఛానల్లో ఇవ్వబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై షాస్ క్యూ లైఫ్ business channel. Thank you for watching my video and subscribe my channel for more information about Q Life and Q Exchange. ఎవరికన్నా డీమెర్జ్ కూపన్స్ కావాలన్నా నాకు సంప్రదించండి. అలాగే Q Life రిజిస్టర్ కోసం కానీ లేదా యాక్టివేషన్ కోసం కానీ కింద మీకు కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Please subscribe my channel once again. Thank you very much.